పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు। ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మై భారత్ కేంద్ర మీటింగ్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ సర్దార్ 150 ఐక్యతా యాత్రను 152 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందని, ఇందులో యువత సామాన్య పౌరులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు। ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలో వికసిత్ భారత్ 2047 ఒకటి అని అన్నారు। భారతాన్ని ఒకటిగా ఉండాలని ఆలోచన సర్దార్ పటేల్ది అని, ఇండియా ఈజ్ వన్, ఇండియా ఈజ్ ఇండివిజిబుల్ అండ్ ఇండియా విల్ రిమైన్ ఇండియా విజిబుల్ ఫర్ ఎవర్। ఇదే సర్దార్ నమ్మకం, విశ్వాసం। ఇదే నేడు భారత యువత దానిని ఆదర్శంగా తీసుకొని దేశమంతా సర్దార్ ఐక్యతా సందేశాన్ని ప్రచారం చేయాలని అన్నారు। వీరితో పాటు యూత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎన్ ప్రేమ్ భరత్ కుమార్, రెడ్ క్రాస్ ఇండియా డైరెక్టర్ కేఆర్డి ప్రసాద్, సిట్విజ్ మేనేజర్ కేవి రమణ, జేఎన్టీయూ ఎన్సీసీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ మణికుమార్ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు। అన్ని రంగాలను కూడా వాళ్ళకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన వారు సర్వీసెస్ని, వారు త్యాగాల్ని, అలాగే వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలని ఒకసారి గుర్తింపించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం। దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రకటన చేస్తున్నాం। దీంట్లో మన జిల్లాకు సంబంధించి మన 2 ఈవెంట్స్ ఉంటున్నాయి। అలాగే ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో కూడా అక్కడ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది। మొత్తం 3 కార్యక్రమాలు, ర్యాలీలతో పాటు వ్యాసరచన పోటీలు, అలాగే ఇతరతర కార్యక్రమాలు కూడా మంత్రిత్వ శాఖ వారు మనకు పంపించడం జరిగింది। దాన్ని మనలంతా కూడా యువజన శాఖ సర్వీసులు, అలాగే మన భై భారత్ శాఖ వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించి దీనిని కార్యక్రమాలు చేపడుతున్నారు। దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది। ఈరోజు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు దీనిని భారతదేశంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు। దీంట్లో కూడా మన బాధ్యతగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి మనం అందరం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం। అలాగే మన జిల్లా నుంచి కూడా 152 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది ఢిల్లీలో। ఆ కార్యక్రమాన్ని కూడా వారు డైరెక్షన్కి ఇస్తున్నారు। దానికి సంబంధించి 2 యువకులను పంపించమని జిల్లా నుంచి అడిగారు। ఉత్సాహవంతమైన యువకులను కూడా ఎంపిక చేసి మేము పంపించడం జరుగుతుంది। వారు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా భారత ప్రభుత్వం వారికి సకల సౌకర్యాలను కూడా కల్పిస్తారు। మన ఎంపీ గారైన కలిసెట్టి అప్పలనాయుడు నేతృత్వంలో ఈ 31వ తారీఖు మొదటి పాదయాత్రని మేము ఇక్కడ పోలీస్ బ్యారక్స్లో చేయాలని నిర్ణయించుకున్నాం। దీనిలో భాగస్థులు అవడానికి ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సీసీ కానీ, అలాగే బీఎస్సీ కానీ, దీంతోపాటు ఎన్జిఓ సంఘాలని, అలాగే యువతని ముందుండి నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం। మీరేంటి సార్?